జై శ్రీరామ్. శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. త్రేతాయుగంలో పుట్టిన శ్రీరామచంద్రుడు ఈనాటికి ఏనాటికైనా మన అందరికీ మానవులందరికీ ఆదర్శ పురుషుడు. ఆయన పేరే మర్యాద పురుషోత్తముడు. ఇక ఈ శ్రీరామనవమి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు ముచ్చరించుకుంటే, శ్రీరామచంద్రుడు చైత్ర మాసం శుక్లపక్షం నవమి నాడు కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో గురువారం రోజునాడు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడని చెప్పేసి చెప్తున్నారు. ఆయన జాతక చక్రాలు కూడా ఆనాటి మహామునులు మహర్షులు వేసి పెట్టారు. అవి ఇప్పటికి కూడా మనకి అందుబాటులోనే ఉన్నాయి. ఎందుకంటే రామాయణ గ్రంథంలో వాల్మీకి రాసినప్పుడు వాల్మీకి మహర్షి శ్రీరామచంద్రుడి ప్రతి విషయాన్ని కూడా గ్రంథీకరించాడు. కాబట్టి ప్రతి విషయం కూడా మనకు లభ్యంగానే ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా. ఈ శ్రీరామనవమి నాడు అంటే ఆయన పుట్టాడు కాబట్టి ఆ పుట్టినరోజు పండుగని మనమందరం కూడా చేసుకుంటాం. ఇది జనన మహోత్సవం అన్నమాట. శ్రీరామ జనన మహోత్సవంగా జరుపుకుంటాం. ఇది భారతదేశం మొత్తం కూడా శ్రీరాముడు మనం ఆరాధిస్తాం కాబట్టి, మన ఆరాధ్య దైవం కాబట్టి ఆయన్నే మనం అందరం కూడా అనుసరిస్తాం కాబట్టి శ్రీరామనవమి నాడు పుట్టినరోజు నాడు మనందరికీ ఒక రకంగా పండగ. ఇది ఈ శ్రీరామను అంటే ఉగాది నాడు, ఉగాది చైత్రమాసం పాడ్యం నాడు ఉగాది ప్రారంభమవుతే 9 రోజుల నవరాత్రులు అని చెప్పేసి జరుపుకుంటూ ఉంటాం. ఇందులో విశేషం ఏంటంటే 9వ రోజు ఈయన పుట్టాడు. 9వ రోజు పుట్టాడంటే ఇక్కడ ఒక మాట ఉంది. ఇక్కడ వీటిని గర్భ నవరాత్రులు అంటారు. అంటే ఆ యొక్క కౌసల్యాదేవి గర్భంలో ఆఖరి 9 రోజులు కూడా మనం పండగగానే జరుపుకుంటాం. 9వ రోజు ఆయన భూమి మీదకి ఉద్భవించాడు మహానుభావుడు శ్రీరామచంద్రుడు. కాబట్టి దీని గర్భ నవరాత్రులను కూడా కొన్ని చోట్ల విశేషంగా జరుపుకుంటుంటారు. ఇది వసంత ఋతువు, వసంత మాసం కాబట్టి ఈ ఉగాది నుంచి నవమి దాకా 9 రోజులని వసంత నవరాత్రులని స్వాభాయమానంగా కూడా జరుపుకోవడం మనందరికీ అలవాటు అనమాట. అయితే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఒక విశేషం ఏంటంటే, మొత్తం దేశం మొత్తం మీద దేశ ప్రజలందరూ కూడా శ్రీరాముడి యొక్క జననం అంటే పుట్టినరోజును మాత్రమే జరుపుకుంటే, మనం ఈ శ్రీరామ నవమి పూట పుట్టినరోజుతో పాటు జనన మహోత్సవంతో పాటు సీతారామ కళ్యాణ దినోత్సవంగా కూడా మనం జరుపుకోవడం మనం చేసుకునే విశేషం. ఇదేమి రామాయణంలో చెప్పలేదు. ఎందుకంటే సీతారాముల యొక్క పెళ్లి ఫాల్గుణ మాసం పౌర్ణమి నాడు జరిగిందని మనకు ఉంటుంది పుష్యమి నక్షత్రయుక్తంలో. అయితే ఇక్కడ మనకి ఇదేమిటి, నవమి, చైత్ర శుక్ల నవమి. ఈ నవమి నాడు ఆయన పుట్టినరోజు అంటే అది యథార్థం. ఈ పెళ్లినాడు కూడా మనం ఒక ఆచారంగా చాలా కాలం బట్టి దీనికి ఇదని చెప్పలేం కాబట్టి జరుపుకుంటున్నాం. దీనికి ఒక ప్రమాణంగా తీసుకోవాలంటే భద్రాచల ఈ రామాలయం ఉంది కదా, ఆ రామాలయాన్ని అనుసరించి మన వాళ్ళందరూ కూడా సీతారామ కళ్యాణం ఆ రోజు అంటే చైత్ర శుక్ల నవమి నాడు శ్రీరామనవమి నాడు మనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మనం అందరం కూడా అంటే అదే కాకుండా భద్రాచలంలో నిత్యం కూడా సీతారాములు ఇద్దరికీ కూడా కళ్యాణం జరుపుకుని ఆనందపడుతూ ఉంటారు. ఇక పర్టికులర్ శ్రీరామనవమి నాడు జరిగే విశేషం ఏంటి అంటే, ఇక్కడ ముఖ్యంగా మన తెలుగు ప్రజల గురించి మాట్లాడుకుంటే సీతారామ కళ్యాణం ఊరు వాడ అన్నీ కలిపి. ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఊర్లో కూడా రామాలయం ఉంది. రామాలయం లేని ఊరు అంటూ కాదు అది. అలాంటి ఊరు ఎటువంటి ఊరు లేదు. ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో అన్ని గ్రామాల్లో కూడా రామాలయాలు 1-2 ఉన్నాయి తప్పితే అదే విశేషమే కాదు. ఇక్కడ ఈ పర్టికులర్ శ్రీరామనవమి నాడు కళ్యాణం జరుపుకుంటామని చెప్పారు. సీతారామ కళ్యాణం చాలా పెద్ద పెద్ద పందిళ్ళు వేసి, అది మన ఇంట్లో పెళ్ళిలాగే, రామయ్య మా ఇంటి దైవం కాబట్టి సీతారాములిద్దరికి చాలా అద్భుతంగా కళ్యాణం జరగడం మనకి చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ కళ్యాణం పూట ఊరంతా పందిళ్ళు వేస్తారు, పెద్ద పెద్ద పందిళ్ళు వేస్తారు, తాటాక పందిళ్ళు వేస్తారు. అలాగే ఊరు వాళ్ళు ధన పేద కుల మత ఇలాంటి విచక్షణ లేకుండా అందరూ కూడా ఈ సీతారామ కళ్యాణానికి వెళ్తారు. ఇక్కడ ఈ శ్రీరామనవమి ఆయన మధ్యాహ్నం 12 రోజులకు అభిజిత్ లగ్నం పుట్టాడు కాబట్టి 12 గంటల నుంచి ప్రారంభిస్తారని చెప్పుకోవాలి ఒక రంగా. ఆ కళ్యాణంలో కూడా కొన్ని అంటే వరుడు వధువులాగా వాళ్ళిద్దరి గోత్ర ప్రవరులు చెప్పుకుని మంగళసూత్ర ధారణ అంటే ఇదంతా ఒక తతంగం. మన నిత్యం మనం అందరం ఎలా పెళ్ళిళ్ళు జరుపుకుంటామో అలాగే సీతారాముల మధ్య కళ్యాణం చేసి పెద్దలందరూ కలిసి వాళ్ళ ఆశీస్సులు మనకు ఉంటాయని, అలాగే మనం కూడా ఇంట్లో కూడా సీతారామ కళ్యాణం జరుపుకుంటే అన్ని రకాలుగా శుభంగా ఉంటుంది అని కూడా నమ్ముతారు ఆ పూట శ్రీరామనవమి నాడు. అలాగే ఊరంతా ఏకమవుతారు.
ఆ కళ్యాణానికి వచ్చినప్పుడు ఊరందరికీ ఎలాగైతే మన ఇళ్లలో కళ్యాణాలు జరిగితే ఆ పెళ్లి భోజనం ఎలాగా పెడతామో అలాగ ప్రత్యేకించి ఆ ఊరు వాడు అంతా కలిసి అందరూ కలిసి భోజనాలు పిండి వంటలతో కూడా భోజనాలు చేయడం కొన్ని చోట్ల చూడడం మనం గమనించవచ్చు అనమాట. ఇక ఈ పర్టిక్యులర్ శ్రీరామనవమి నాడు చెప్పిన విశేషం ఏంటి అంటే పానకం వడపప్పు నైవేద్యంగా పెడతారనమాట. ఆ రోజు నైవేద్యంగా పెట్టి ఈ పానకం ఇప్పుడు ఈయన విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తాడు, దశావతారాలు అంటారు. అందులో 7వ అవతారం మన శ్రీరామచంద్రుడిది. ఈ శ్రీరామచంద్రుడు అంటే విష్ణు యొక్క 7వ అవతారం అని చెప్పారు. విష్ణుమూర్తికి ఈ పెసరపప్పు అన్న అలాగే పానకం బెల్లం పానకం అన్న చాలా ఇష్టం. అందుకే వాటిని నైవేద్యంగా పెట్టి శ్రీరామచంద్రుడి యొక్క ఈ పుట్టినరోజు అయినటువంటి శ్రీరామనవమి నాడు అందరి భక్తులకి ఆ ప్రసాదాన్ని ఇస్తారన్నమాట. ఇంకోటి ఏంటంటే ప్రాకృతిక పరమార్థం అంటే ప్రకృతిపరమైన ఇందులో కూడా పరమార్థం దాగుందని చెప్తారు. అదేమిటంటే ఈ శుక్లపక్ష చైత్రమాస శుక్లపక్ష నవమి నాడు అన్నాం కదా, అప్పటికే ఎండలు ముదురుతాయి. ఎండలు ముదిరి వేడిగా ఉంటుంది, ఎండాకాలం వస్తుంది, కొంచెం వడగాల్పులు అవి కూడా ఇస్తూ ఉంటాయి. కొంచెం ఎండకి అందరూ బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ బెల్లం అలాగే మిరియాలు దీంతో చేసినటువంటి పానకం చలువ చేస్తుందని కూడా ఒక నమ్మకం ఉంది. అలాగే అందువల్ల కూడా ఇందులో ఈ ప్రాకృతిక పరమార్థం రహస్యం ఉందని అనుకుంటూ ఉంటారు, అది చెప్తూ ఉంటారు పెద్దలు. అలాగే ఈ పెసరపప్పు చాలా చలవ చేస్తుందని, జీర్ణశుద్ధికి మంచిదని చెప్పేసి కూడా ఇది వేడి కాలం వేడి ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి ఆ వడపప్పు అంటారు. వడపప్పు అంటే దీన్ని ఎలా అర్థం చేసుకుంటే పెసరపప్పే నానబెట్టి పచ్చిమిరకాయలు అవన్నీ వేసి చేస్తారు. అది పప్పు పచ్చిదే, ఉడకబెట్టడాలు ఏముండదు, డైరెక్ట్గానే తీసుకుంటాం. ఆ ప్రసాదాన్ని పెడతాం. ఎందుకు అంటే ఈ పెసరపప్పు అనేది ఈ మామూలుగా చెప్పాలి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. బుధగ్రహాన్ని బుధుడికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి ఈ పెసరపప్పుతో చేసే పదార్థాలు కూడా మంచివనే ఉద్దేశంతో వడపప్పు పానకం అనేది ఖచ్చితంగా పీపాలు తెలిసేసి ఊళ్ళో వాళ్ళంతా గ్లాసులతో తాగి ఆ శ్రీరాముని యొక్క ప్రసాదంగా భావిస్తూ ఆనందంగా ఉంటారనమాట. ఈ శ్రీరామనవమి నాడు ఇంకా అన్ని పనులు మానేసేసి రామాయణం చదువుకుంటే మంచిదని కూడా చెప్పబడింది. ఏదైతే ఈ వసంత నవరాత్రులు అన్నామో, ఇంతకుముందు గర్భ నవరాత్రులు అన్న అలాగా ఆ ఉగాది రోజు నుంచి అంటే చైత్ర శుక్ల పాడ్యం నుంచి ఈ నవమి దాకా శ్రీరామ నవమి దాకా కూడా రామాయణ పారాయణాలు జరుపుతూ ఉంటారన్నమాట. ఊళ్ళల్లో కానీ హరికథల రూపంలో కానీ రామాయణ పురాణ కాలక్షేపంగా కానీ జరుగుతూ ఉండాలనేది ఒక శాస్త్ర వచనం. అలాగే చెప్పుకుంటూ పోతే ఈ శ్రీరామనవమి నాడు శ్రీరాముడికి చెందినటువంటి స్తోత్రాలు, ముఖ్యంగా శ్రీరామ రక్షా స్తోత్రం, శ్రీరామాష్టకం ఇలాంటి రాముడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం ఎంతైనా మంచిదని చెప్పబడింది. అలాగే రామాయణం మొత్తం ఆ ఒక్క పూటలో ఈ 24 కాండలు చదవలేం కాబట్టి ముఖ్యంగా 24,000 శ్లోకాలు ఉంటాయి, 7 సర్గలు, అయోధ్యకాండ ఇలా ఉంటాయి కాబట్టి ఈ కాండలన్నీ చదవలేం కాబట్టి ఆ కనీసం పట్టాభిషేకం యుద్ధకాండలో ఉన్నటువంటి పట్టాభిషేకం సర్గ చదివితే మనకి అన్ని రకాలుగా బాగుంటుందని కూడా శ్రీరామనవమి నాడు చెప్తారన్నమాట. కాబట్టి ఈ శ్రీరామనవమి నాడు అందరూ రాముడి స్మరణ చేస్తూ ఆయన యొక్క ఆశీస్సుల కోసం తాపత్రయపడితే చాలా పుణ్యం. ఎందుకంటే మిగిలిన అక్కలేని విషయాలు కనీసం ఆ రోజునే, ఎందుకంటే భారతదేశంలో ఒక మానవుడిగా అవతారం ఎత్తి మానవులందరికీ ధర్మాన్ని ప్రబోధించి ధర్మాన్ని ఆయన ఆచరించి చూపించాడనమాట. ఆయన చేసిందంతా ఎలా మానవులు ఉండాలి అనేది మాత్రమే ఏదో చెప్పేసి ఊరుకోకుండా ఆయన ఆచరించి చూపాడు. భగవంతుడైనటువంటి శ్రీ విష్ణుమూర్తి రాముడి అవతారంలో వచ్చి ఈ ఒక్క అవతారంలోనే ఆ విధంగా ధర్మాన్ని ఆచరించి అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. కాబట్టి ఈరోజు కూడా మన ప్రతి భారతీయుడు కూడా ప్రతి ఇంట్లోనూ కూడా ఒక రామచంద్రుడు ఉంటాడంటే వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ పేర్లు పెట్టుకోవడంలో కూడా రామశబ్దం కలుస్తూ ఉంటుందన్నమాట. రామకృష్ణను లేకపోతే రామచంద్రను అలా ఆ పేర్లు పెట్టుకోవడం కూడా రివాజుగా వస్తున్నటువంటి విశేషం. కాబట్టి శ్రీరామనవమి రోజు నాడు ప్రత్యేకించి శ్రీరాముడిని స్మరిస్తూ ఆరాధిస్తూ పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ తరించాలి. అదేవిధంగా మనం చెప్పుకుంటే రామరక్షా స్తోత్రం కానీ అలా శ్రీరాముడి స్తోత్రాలన్నీ మనం చదువుకుంటే ఎంతైనా మంచిది. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఆ సీతారామచంద్రుడు యొక్క ఆశీస్సులు అందరి మీద ఉంటాయి. సీతారామ కళ్యాణం కూడా చూసి ధరిస్తే కూడా చాలా పుణ్యం వస్తుంది. అదే రకంగా ముఖ్యంగా భద్రాచలం విషయం గమనిస్తే తలంబ్రాల ఘట్టం ఉంటుంది ప్రతి కళ్యాణంలో కూడా. ఈ తలంబ్రాలను చాలా విశిష్టంగా చూస్తారు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ రామచంద్రుడి యొక్క తలంబ్రాలు అంటే ఆ కళ్యాణ అక్షితులు అంటాము, ఆ కళ్యాణ తలంబ్రాలు తీసుకుని మనం వేసుకుని నెత్తి మీద మన వాళ్ళందరి మీద వేసి కొన్ని
తలంబ్రాలు మనం బీరవాలో కానీ పూజ గదిలో కానీ పెట్టుకుంటే మనకి సుభిక్షంగా ఉంటుంది, ఎటువంటి లోటు రాదనే నమ్మకం కూడా ఈరోజు ఉందన్నమాట. కాబట్టి ఈ శ్రీరామనవమి పర్వదినాన అందరూ కూడా దాని విశిష్టత తెలుసుకుని మనం అందరం కూడా ఆయన యొక్క సీతా కళ్యాణం చూడడం, అలాగే ఆయన యొక్క ప్రసాదమైనటువంటి వడపప్పు పానకం అవి తీసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. ఆయన ఆశీస్సులు మనందరి మీద సదా ఉండుగాక. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ మరొక్కసారి తెలియజేస్తూ స్వస్తి.